మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అబోవ్ 40 పీపుల్ అంగస్తంభన ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళు ఫస్ట్ వచ్చేది వయాగ్రా లాంటి టాబ్లెట్స్. ఆ తర్వాత ఈ మధ్య క్లైమెక్స్ లాంటి స్ప్రేస్ కానీ, లాంగ్ లాస్టింగ్ స్ప్రేస్ కానీ, ఈ మధ్య అంటే కొంతమంది కండోమ్స్ ని అటువంటి లిక్విడ్ పెట్టి లాంగ్ లాస్టింగ్ కండోమ్స్ అని చెప్పేసి అంటున్నారు కదా. వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్? అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బంది కాకుండా? స్ప్రేస్ జనరల్లీ ఏంటంటే అవి ఎసెన్షియల్లీ దే విల్ డిక్రీజ్ ద సెన్సేషన్ ఆన్ ద పెనిస్ అండి. సో ఆబ్వియస్లీ సెన్సేషన్ తగ్గినప్పుడు సార్ట్ ఆఫ్ దట్ థింగ్, దాంతో యూ విల్ నాట్ డెవలప్ దట్ ఆర్గాజం. రానంత వరకు ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ టైమ్. ఈవెన్ ద కాండమ్స్ ఆల్సో, ద లాంగ్ లాస్టింగ్ కాండమ్స్ ఏంటి, ఇట్ డిక్రీజెస్ ద సెన్సేషన్. ఓకే. సో ద మేల్కి ఆ సెన్సేషన్ తగ్గుద్ది. సో దే విల్ లాస్ట్ ఎ లిటిల్ మోర్ లాంగర్. కాండమ్స్ దే కెన్ యూజ్, బట్ ఏంటంటే అపోహ ఏంటంటే జనరలీ ఎవరైనా దే కాంట్ డూ మోర్ దెన్ 2-3 minutes. స్టోరీ ఈజ్ ఓవర్ దేర్. ఆ బయట ఏదో బ్లూ ఫిలిం చూసి 10 నిమిషాలు 20 నిమిషాల్లో చూడటం అనేది ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. దీస్ కెన్ బి యూజ్డ్ కానీ బట్ నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అంత సిచ్యువేషన్ ఉంటే దేర్ ఆర్ సమ్ లిటిల్ వయాగ్రా వాడచ్చు. బట్ అగైన్ డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదో చూసుకోకుండా వయాగ్రా వాడితే దే విల్ బి ప్రాబ్లం. ఫ్లో పెంచినప్పుడు అసలు యాక్చువల్లీ ఇఫ్ సమ్ వన్ నోస్ ద హిస్టరీ ఆఫ్ వయాగ్రా దెన్ దే విల్ నో. ఏంటి సార్ చెప్పండి వయాగ్రా స్టోరీ? హిస్టరీ ఫైజర్ వయాగ్రా మనకి మామూలుగా హార్ట్ ప్రాబ్లం ఉంటే సార్బిట్రేట్ పెట్టుకోమంటారు చూసారా, దాంతో అదే టైప్లో నైట్రిక్ ఆక్సైడ్ ఇన్హిబిటర్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. హార్ట్లో పెయిన్ తగ్గించడానికి, తర్వాత హార్ట్ మీద ప్రెషర్ లంగ్స్లోకి వెళ్ళే పల్మనరీ హైపర్ టెన్షన్ తగ్గించడానికి తయారు చేసిన మందు అది, నాట్ ఫర్ ఎరెక్షన్. ఓకే. అది ట్రయల్ జరిగేటప్పుడు, ట్రయల్ అయిపోయిన తర్వాత 80% ఆఫ్ పీపుల్ దే డిడ్ నాట్ రిటర్న్ దిస్ మెడిసిన్ okay to Pfizer. Then Pfizer said, why did they not return? So they went back to every person, and it was not returned by males actually. Went back to every person and they realized that they had great erections. Then they repurposed it for erection. Okay. That is how the first oral drug for erection had come, and it was by accident. So heart is an important thing when you take these medications. Ippudu marini, there are long acting medication, there are short acting medications ochini. So heart checkup for older people is important ee mandulu iche mundu, because it will affect that area also.